కొన్ని సార్ల బయట జరిగేటి సినిమాలలో పెడతారా లేక సినిమాలలో పెట్టేటి బయట జరుగుతాయా అనిపిస్తుంది. ఇగో ఇది కూడా గసువంటి ముచ్చట్నే. కడుపుతోటున్న ఓ అక్కకు బస్సుల్నే పురిటి నొప్పులు వస్తే డ్రైవర్ అన్న తెలివితోటి తల్లి పిల్లలకు ఏం కాకుండా బస్సుల్నే డెలివరీ అయ్యింది. అగో అదెట్లా అంటారా? ముచ్చట పురాగ చూడురి మీకే ఎరికైతది. బస్సు రియ్యమనొచ్చి దవాఖాన ముంగట ఆగింది. డాక్టర్లు నర్సులు అందరు తయారున్నారు. దబ్బ దబ్బ ఎవ్వల పనాలు టకా టకా చేస్తూనే ఉన్నారు. ఈ హంగామా అంతా ఉత్తముచ్చట కాదు, ఓ తల్లి పిల్లని కాపాడే నికేదాన్లాడుతుర్రంతా. అయితే కేరళ మలపురంలా కడుపుతోనున్న ఒక ఆమె ఆర్టీసీ బస్సుల త్రిశూర్ నుంచి కోజిగోడ్లున్న తొట్టిపాలానికి బుధారం పగటిలెళ్ళింది. బస్సు మెల్లగా పేరమంగళం కాడికి ఓంగనే అక్కకి పురిటి నొప్పులు షురు అయినాయట. ఇదే ముచ్చట బస్సులున్నోళ్ళంతా డ్రైవర్ అన్నకు చెప్పంగానే ఖతం అన్న బస్సును రూట్ మార్చి సీదా దగ్గర పడుతున్న అమలా దవాఖానకు తీసుకుపోయిండు. అప్పటికే ఫోన్ల దవాఖానోళ్లకు ఎమర్జెన్సీ డెలివరీ గురించి చెప్పి అన్ని తయారు పెట్టమన్నాడు. బస్సు ఆగంగానే అప్పటికే ఆడ స్ట్రెచ్చర్ తోటి తయారుగా ఉన్నోళ్ళు ఆమెను లోపలికి దొలకపోతేందుకు చూసిర్రు. కానీ నొప్పులు ఎక్కువయ్యేసరికి లేవలేకపోయింది. ఇక నిమిషం ఏం కూడా ఆలోచన చేయకుండా డాక్టర్లు నర్సులు బస్సులకు ఎక్కి ఆఖరికి బస్సులనే డెలివరీ చేసిర్రు. వీళ్ళందరి సాయం వల్ల తల్లి పిల్లలు మంచిగా ఉన్నారు. అక్క మాలచ్చి మాసంటే ఆడవిల్లన్గా అన్నది. అటెనక ఇద్దరిని దవాఖానలకు దొలకపోయి మంచం మీద వండబెట్టిర్రు. ఆడ దవాఖాన ముంగట సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఈ కథ అంతా సోషల్ మీడియాలో పెట్టేసరికి రియల్ హీరో అని డ్రైవర్ అన్నను ఫోన్ చేయగానే పైసల గురించి మాట ఎత్తకుండా సాయం చేసిన దవాఖానోళ్లను తెగ మెచ్చుకుంటురు ముచ్చటెరికైనోళ్ళంతా. గిసువంటి చూసినప్పుడే అనిపిస్తుంటదిలే మానవత్వము ఇంకా బతికే ఉందని. ఏమంటారు? బయటికి వెళ్ళిన పాపమే, ఇంట్లున్న పాపమే ఉంది కదా కాలం పాడుగాను. అరే మన ఇంటి ముంగట సుత ఆగుతలేవు దొంగతనాలు సాలాగుండా. గాలిలో పొంటి నడుచుకుంటూ పోయినా అదే దోపిడి, మన ఇంటి ముంగట మన సామాన్లు పెట్టుకున్నా అదే దోపిడి. రాత్రిపూట దయ్యాలు తిరిగే టైంలో ఆకిట్లా పెట్టిన బండ్లు ఎత్తుకొని పరారైతురు. బట్టె వసగాలని పెట్టిరాను. అగో అగో సుషిరా, ఏం తెలవనట్టు ఆకిట్ల ముగ్గు చూస్తందుకు వచ్చినట్టొచ్చి బండెత్తుకొని వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇక్కడెక్కడికెళ్ళో వస్తుండు. సొంత బండి అన్నట్టు తాళాలు పెట్టొత్తుతున్నాడు. ఎల్లలేనట్టున్నాయి ఇడ్చేసి పోయిండు. తాండూరు పసారి వార్డులా బండ్లకు ఎసరు పెట్టెత్తుకపోతుర్రు. ఆ బాధితుడు ఎవలో కాదు, శివప్రసాద్ అనేటైనా. ఎవ్వలేంది చూసి వాళ్ళ ఇంట్లోకి జొర్రి యూనికాన్ బండి ఎత్తుకపోయిండు. అటెనక వేరే గల్లీలున్న బండ్లు కూడా ఎత్తుకోతందుకు చూసిండు గాని తాళాలకి ఇడ్చేసి పోయిండు. ఈ మోతవారి కళలని ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేసరికి పోలీసోళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఈ పెద్ద మనిషిని దోలాడే పనులే పడ్డారు పోలీసోళ్ళు. ఈ ముచ్చటెరకగానే దొంగోనికి చెప్పులు దొరికిన పండుగని ఆసొంటిది బండ్లు దొరికి తాగుతాడా? ఇక దసరా దీపావళి అని మాట్లాడుకోవట్టే ఆడకట్టోళ్ళంతా. చూసిరు కదా మన ఇంటి ముంగట మనకే రక్షణ లేకుండా పోతుంది. జర చూసి మెదులుకోర్రి. ఏమంటున్నాం?